ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. 4:29లో ఉన్న వాక్యాన్ని చదువుతారు. జాగ్రత్తగా మాటలు మీరు ఆలకించాలని కోరుకుంటున్నాను. సౌండ్ తగ్గించు, ఆ మైక్ వాయిస్ తగ్గించు. చదువు. వారు ఇక దేశంలో కరువు కలిగి నశించిపోకుండాను, అన్యజనుల వలన వారి బహుమానం ప్రాప్తించుకుంటాను. వారు వారి ప్రఖ్యాతి కొరకై తోట ఒకటిని ఏర్పరిచారు. చాలు. ఇక్కడ చూడండి, ఒక దివ్యమైన ఆశీర్వాదం పలుకుతుంది మనకు. ఇందులో ఇక దేశంలో కరువు కలిగి నశించిపోకుండా, ఈ కరువు అనేది ఈరోజు మన కళ్ళకు కట్టుచాట్లుగా కనబడుతుంది. చేతి నిండి డబ్బు ఉంది కనుక కరువు లేదు అనుకోవడానికి లేదు. ఎందుకంటే వీళ్ళు తిరిగిస్తే ఆ ప్రాంతం ప్రజలు నా గుండె నిండిపోయి ఒక మాట చెప్తాను మీకు. ఎన్నిసార్లు తలంచుకున్నానో నేను ఈ మాట. నువ్వేంటి మాకు నీటిలోకి వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారన్నా ఇట్లా ఉన్నారండి, వాళ్ళు బయటకు పంపించా, వాళ్ళు మాకు కావాలి అట్లా. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్నా, నా గుండె నిండిన మాట చెప్పిన వెంటనే లోతు అంటాడు, అయ్యా నా కడుపును పుట్టిన బిడ్డలనన్నా వదులుకుంటాను కానీ, మీరు చదివితే ఆ మాట గుండె నిండిపోతాను. అప్పుడు కాదు, తర్వాత చదువుకోండి, బైబిల్లో ఉంటుంది. ఎక్కడ పోదు దేవదూతలను, ఆ దైవజనులను నేను వదులుకున్నాయా. చూసారండి, ఒకవేళ నా బిడ్డల్ని మర్చిపోతానేమో, నా బిడ్డల్ని పోగొట్టుకుంటానేమో, నా ప్రజలు నా బిడ్డలైనా వదులుకుంటానేమో, కానీ దేవుడు నాకు ఇచ్చిన ఆ సహవాసం, దేవుడు నాకు ఇచ్చిన ఆ దైవజనులు, దేవుడు నా ఇంటికి పంపిన ఆ